ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ఉదయమునకు నీవు సిద్ధపడి, ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. నిర్గమాకాండము 34 అధ్యాయము 2వ వచనం. కొండ మీద కనిపెట్టడం అనేది చాలా అవసరమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుణ్ణి ఎదుర్కొనకుండా కొత్త రోజుని ఎదుర్కొనకూడదు. ఆయనతో మాట్లాడనిదే ఇతరులతో మనం మాట్లాడకూడదు. నీ బలాన్ని నమ్ముకుని రోజును ప్రారంభిస్తే మనకు విజయం రాదు. నీ హృదయంలో దేవుని గూర్చిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదినము జీవితంలో మనం ప్రవేశించాలి. నీ జీవితపు నాయకుడు మహిమోన్నతుడైనటువంటి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవరిని, ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళని కూడా మనం కలుసుకోకూడదు. ఒంటరిగా ఆయన కలుసుకున్నాక క్రమంగా ఆయన మాటల గ్రంథంతో ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన వ్యక్తిత్వము మహిమ నీ దైనందిన జీవితంలో ప్రతి పనిని జరిగించేలా పనులన్నిటినీ ఆయన అనుమతిస్తాడు. దేవునితో మొదలుపెట్టు. ప్రతిదినము నీ సూర్యుడనే ప్రాంతకాలపు వెలుగులోనే చేయాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకి. ఉదయము మనము దేవునితో మనం మొదటి అడుగు వేయడం, దేవుని చిత్తంలో మనం నడవడం, దేవుని ఉద్దేశంలో మనం ముందుకు వెళ్ళడం వల్ల దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అందుకనే ఉదయమున నువ్వు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ నా సన్నిధి నిలిచి ఉండాలని దేవుడు మోషేతో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము మనం సీనాయి అయినటువంటి కొండ ఎక్కి ఆధ్యాత్మిక జీవనంలో ప్రతిదినము మన గృహంలోంచి ఆయనతో మాట్లాడి నిలిచి ఉండి మన ఉదయాన్ని ప్రారంభించినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో నిలిచి ఉండి మీ పనులు ప్రారంభించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని తెలియజేస్తూ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, జీవమగల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయం ప్రభువా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను మోషేతో సీనాయి కొండ ఎక్కి నా సన్నిధి నిలిచిండు, నేను నా ఉద్దేశాలను మీకు తెలియజేస్తానన్న. ప్రతిదినము మీ సన్నిధిలో మేము నిలిచి ఉంటున్నప్పుడు మీ ఉద్దేశాలు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, మీ సన్నిధిలో నిలిచి ఉన్న మాతో మీ ముఖాంతరంగా సూటిగా మాట్లాడండి ప్రభా. ప్రతిదినము మీతో మేము మొదలు పెట్టాలి. ప్రతిదినం మీ సన్నిధిలో ఉండి మా జీవితాలు ప్రారంభించాలి. మొట్టమొదటిగా మీతో మేము మాట్లాడకుండా, మీ దగ్గర ప్రార్థన చేయకుండా, మీ దగ్గర నిలిచి ఉండకుండా మా పనులు ప్రారంభించకుండా సహాయం చేయండి. ప్రతి పని మీ మీద ఆధారపడి ఉదయాన్ని ప్రభా దైవ చిత్తానుసారంగా ప్రారంభించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఇది నాన్న ప్రత్యేకమైన మా అవసరతల కోసం, మా పనిపాట్ల కోసం, మా అక్కరతల కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అక్కరతను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రభా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పిల్లలు కానీ, 10th క్లాస్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న పిల్లలు కానీ, మరొకరిని కానీ ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యే దినమంతా కూడా మీ కృపచేత మమ్మల్ని నిలబెట్టండి. మా బిడ్డల ఉద్యోగాల పరిస్థితులు, అవసరతలు, అక్కర్తలు, ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా కూడా మీ దీవెనలో నింపి మమ్మల్ని, మా కుటుంబాన్ని బలపరిచి మీరే సహాయం చేస్తారని సమస్త మహిమగంతా ప్రభావాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.